హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైనటువంటి సొరకాయ కర్రీ, అలాగే మనము చలాకీతో తీసి పెన్నం మీద రొట్టె ఎలా వేసుకోవాలి, అలాగే నా గోల్డ్ షాపింగు, ఇంకా వెరైటీగా బోండాలు, వాటితో పాటుగా బుగ్గ్యాలు కూడా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే సొరకాయని తీసుకొని వచ్చుకున్నానండి. ఇంకా ఈ సొరకాయలు అంత టేస్టీగా ఉండవండి. మామూలుగా గుండుగా ఉంటాయి చూడండి, ఆ సొరకాయలు అయితే చాలా రుచికరంగా ఉంటాయి. అందులో ఎండాకాలం కాబట్టి సొరకాయలు కూడా లేతగా ఉండట్లేదు. సరే అని చెప్పి పైన పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ మా వారు పెళ్లికి వెళ్ళేసి వస్తాను, ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం నాకు చేయొద్దు అని చెప్పేసి వెళ్తూ ఉన్నారండి. ఎవరైనా కూడా ఇలాగనే చెప్తారు కదా. ఇంకా ఆ తర్వాత నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిలోకి పోపు గింజలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసామనుకో ఒక మంచి సువాసన వస్తుంది కదా. మనకు ఎప్పుడైనా పోపు బాగా వేగిందనుకో ఏ కర్రీ చేసినా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నేను వేస్టేజ్ అండి కంపల్సరిగా ఒక బౌల్లో వేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసాను. ఆ తర్వాత మనము ప్లేట్ మీదనే మనం గరిటె పెట్టుకున్నామనుకో స్టవ్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్కడ పెడితే అక్కడ పెట్టామనుకో ఇరువాల పని అవుతుందండి. అలా కాకుండా చక్కగా ఒక ప్లేట్లో మనము ఇలాగా ఒక స్పూన్ కానీ గరిటె కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఈరోజు ఉదయమే మామూలుగా నీళ్ళు వస్తాయని తొందరగా లేచాం కదండి. ఇంకా సరే అని చెప్పి తొందరగా లేచినప్పుడు తొందరగానే టిఫిన్ చేస్తాము కాబట్టి సీరియల్ చూద్దాము అనే ఉద్దేశంతో ఈ నడుమ మగువ ఓ మగువ సీరియల్ చాలా బాగుంటుంది కదండి. ఈ సీరియల్ ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత సొరకాయలో ఇలాగ ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గపెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత చూడండి బాగా మగ్గిపోయింది కదా. ఇంకా ఇప్పుడు వీటిలో కొంచెంగా కారము, అలాగే మనకు వేయించుకున్నటువంటి పల్లీల పొడి ఉంటుంది కదా, ఆ పల్లీల పొడి, వాటితో పాటుగా కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని మనం బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గపెట్టుకోవాలన్నమాట. సో ఇంకా నేనైతే రొట్టెలోకి కాబట్టి ఒకేసారి నీళ్లు పోసేసి ఈ విధంగా బాగా మగ్గపెట్టుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం రొట్టెలు చేసుకున్నప్పుడు, అంటే జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు మనము తుంటలుగా అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వాటి మీద కర్రీ వేసుకొని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా. కాబట్టి మేము ఎక్కువ శాతం బీరకాయ కానీ, సొరకాయ కానీ, అలాగే వంకాయ కానీ ఎక్కువగా లూజ్గా ఇలాగా చేసుకుంటామండి. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలో కాస్త పాలు పోసామనుకో అసలు సొరకాయ కర్రీ సూపర్గా ఉంటుందండి. మేము బెల్లం కూడా వేస్తామన్నమాట. సో బెల్లం కూడా వేసేసాను. టోటల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత జొన్న రొట్టె చేస్తూ ఉన్నాను. చాలామంది అంటే ఎక్కువ సార్లు జొన్న రొట్టెలు చూపిస్తూ ఉంటే రొట్టెలక్క రొట్టెలక్క అని అంటూ ఉన్నారండి. సో అలా ఏమి అనుకోవద్దండి. ఎక్కువ శాతం ఎండాకాలం మనము జొన్న రొట్టెలు చేసుకుంటేనే చాలా మంచిది. ఇంకా ఇప్పుడు చూడండి రొట్టెను బాగా తట్టిన తర్వాత మనము ఇలాగ చలాకీతో తీసేసుకొని పెన్నం మీద వేశాను. ఎంత బాగా వేశాను కదా. సో చిన్న చిన్న రొట్టెలు చేసుకొని మీరు కూడా అలాగనే వేసేసుకోవచ్చు. రొట్టెలు కూడా చాలా బాగా పొంగుతాయండి. చూడండి పూరీల్లాగా ఎంత బాగా పొంగాయో. రొట్టె మొత్తం పొంగింది కదా. ఈ జొన్నలు వచ్చేసి రాయచూరు జొన్నలేనండి. కొంతమంది ఏంటంటే పచ్చ జొన్నలు కూడా వాడతారు, హెల్త్‌కు చాలా మంచిదని అంటూ ఉంటారు. ఎప్పుడైనా మనము పెన్నంని తీసుకొని గబుక్కున నీళ్ళల్లో వేయటం కానీ అలా చేయకూడదండి. స్టవ్ మీదనే పెన్నం పెట్టేసి వాటి మీద ఒక చిన్న రొట్టె ముక్క అలాగ వేయాలని పెద్దలు చెప్తారు. ఈ పద్ధతి ఎంతమంది ఫాలో అవుతున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత జొన్న రొట్టెలు చూడండి చపాతీల్లాగా ఉన్నాయి కదా. క్లియర్‌గా ఒక వీడియో కూడా చేసి పెట్టానండి. ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఆ తర్వాత ఇలాగ సొరకాయ కర్రీ కలుపుకొని తింటే ఉంటుంది. సూపర్‌గా ఉంటుందండి. అందులో పాలు పోసాము, కొంచెం బెల్లం వేసాము కాబట్టి చాలా బాగుంది. ఇంకా రొట్టెలు చేసేసరికి నా మొహం చూడండి ఎలా తయారైందో. అంటే మాకు ఎదురెండ కాబట్టి ఎక్కువగా వేడి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత రెడీ అయిపోయి బంగారు షాప్‌కి వెళ్ళానండి. సో అక్కడ ఏంటంటే గన మామూలుగా మేము హైదరాబాద్‌లో నాకంటూ ఏమీ తీసుకోలేదు. నేను ఎక్కువ శాతం మామూలుగా నంద్యాలలోనే అన్సర్ జ్యువెల్లర్స్‌లో తీసుకుంటానండి. అక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఏందంటే దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనం వెళ్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ మామూలుగా మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో. రకరకాల మోడల్స్ ఉన్నాయండి. మా అక్క కూతురు ఎంగేజ్‌మెంట్ ఉండింది కదా. సో కమ్మలు ఒక్కటైనా కొనుక్కుందాం అని చెప్పేసి గోల్డ్ షాపింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఈ షాప్ పేరు వచ్చేసి నంద్యాలలో అన్సర్ జ్యువెల్లర్స్ అండి. మనం మామూలుగా ఆటో వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇక్కడ తెచ్చి దించుతారు. ఇంకా కమ్మలు మాత్రం వెరైటీస్ కమ్మలు ఉన్నాయండి.
పగడాల కమ్మలు, అలాగే ఎమరాల్డ్, రూబీస్, పోల్కీస్, అలాగే ముత్యం కమ్మలు, ఇలాగా రకానికి ఒకటి చూపించమని చెప్పాను. ఇంకా సీజర్స్లో కూడా ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కమ్మలు చాలా మంది హైలైట్ చేసుకుంటున్నారు కదా, బాగా పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా మెడలో వేసుకునేది అప్పట్లో అయితే మేము నెక్లెస్లు పెళ్ళప్పుడువి అలాగనే ఉండిపోయాయండి. అంటే ఇప్పుడు నెక్లెస్లు పెట్టుకోవడం చాలా తగ్గించారు. లాంగ్గా బీడ్స్ వాటిలోకి మామూలుగా పెండెంట్స్ ఇలాగ వేసేసుకొని పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. వాటిలో రకాలు కూడా ఉన్నాయండి. లైట్ కలర్స్ ఉన్నాయి, అంటే లైట్ రోజ్ కలర్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా కమ్మలు అయితే చూడ్డానికి వచ్చాం కదా, అందులో సరిత మొన్న గాజులు ఇచ్చింది కదండి ఆర్డర్, ఆ గాజులు కూడా రెడీ అయిపోయాయి. అవి తీసుకొని వెళ్దామనే ఉద్దేశంతో ఇద్దరం వచ్చామన్నమాట. మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్తామండి. కాబట్టి మా బంధువులు వచ్చినప్పుడు కూడా నేను అప్పుడప్పుడు అన్సర్ జ్యువెలర్స్కే వస్తూ ఉంటాను. ఇంకా నేను ఎవరన్నా నమ్మడి వచ్చినప్పుడు కూడా నాకు నచ్చినది ఏదైనా చిన్న వస్తువు కానీ తీసుకుంటానండి. అది వెండ గోల్డ్ అట్లా, అంటే ఏదో ఒకటి తీసుకొని అయితే వెళ్తూ ఉంటాను. నేను ఎక్కువ శాతం అంటే మనకు ఇంట్లో మామూలుగా సరుకుల కోసం అని ఇంత అమౌంట్, అలాగే బయటికి వెళ్ళినప్పుడు మనకు తగ్గట్టుగా అమౌంట్ ఇచ్చినప్పుడు కొంచెం కొంచెం మిగిలించుకొని ఇలాగా మనీ సేవింగ్ చేసుకుంటానండి. సో మన దగ్గర ఎంత ఉంటే అంత తుంట మాత్రమే, ఒకవేళ 2 గ్రాములు కానీ, అలాగే 5 గ్రాములు కానీ, 10 గ్రాములు కానీ, ఎంత ఉంటే అంత కొనుక్కుంటాను. అలాగే అలా కొనుక్కోవటం వల్ల మనం ఏంటంటే చివరికి ఒక పెద్ద వస్తువు తీసుకోవచ్చు. సో కానీ నాకేంటంటే ఎక్కువగా చిన్న చిన్న కమ్ములు అలాంటివి తీసుకోవడం అలవాటండి. మీరు కూడా మనీ ఏ విధంగా సేవింగ్ చేస్తారు, బంగారు ఎలా కొనుక్కుంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు మనకు సమయం సందర్భం వచ్చింది. మా అక్క కూతురిది ఎంగేజ్మెంట్ కాబట్టి కమ్మలు కొనుక్కుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాంటివి నవరత్నాల కమ్మలు అయితే చూస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని రకాల కమ్మలు అయితే మాత్రము సీజర్స్వి, పోల్కీస్వి అవన్నీ ఉన్నాయి కదండి, అవి పూర్తి పెద్దగా అయ్యాయి అన్నమాట. నాకేమో తంబె కొంచెం చిన్నగా ఉండింది. సరే, నాకు తగ్గట్టుగా ఈ కమ్మలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి పెట్టుకొని సరితాకు చూపిస్తూ ఉన్నాను. అక్క ఇవి బాగున్నాయి చూడు అని చెప్పేసి చూస్తూ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చాయండి. చుట్టూరు నవరత్నాలు ఉన్నాయి, మధ్యలో లక్ష్మీదేవి ఉండిందనమాట. ఇంకా ఆ తర్వాత మామూలుగా ఇప్పుడు సీజర్స్లో వస్తున్నాయి కదా కమ్మలు, బాగా పెద్ద పెద్ద కమ్మలు వస్తున్నాయి కదా అని చెప్పేసి పక్క కౌంటర్కి వెళ్ళి అన్న మామూలుగా సీజర్స్లో చూపియండి అని చెప్తే సీజర్స్లో చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఇందులోనే బాగున్నాయి చూడండి అని చెప్పేసి ఇంకా కొత్త రకాలు చూపించారండి. కానీ ఫస్ట్ అయితే బెస్ట్ అన్నట్టుగా నాకైతే నవరత్నాల కమ్మల మీదనే ఉంది. కానీ మనకు ఆడవాళ్ళకి కళ్ళు ఊకుండవండి, ఇంకా కొన్ని చూడాలి, ఇంకా ఎందులో ఏ డిజైన్స్ ఉన్నాయనేది అందరికీ ఇలాంటి అలవాటు ఉంటుంది కదండి, ఇంకా చూడాలని చెప్పేసి సరే అని ఇంకా మిగతా కమ్మలు కూడా అక్కడ పెట్టారనమాట. కానీ ఈ కమ్మలు కూడా చాలా బాగున్నాయండి. ఏవైనా కూడా మనకు కమ్మలు పెట్టుకునేటువంటి ప్రాంతం బాగా ఉంటే బాగా కనపడతాయి అన్నమాట. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇలాగా మొత్తం అంతా ముత్యాల కమ్మలు ఇంకా చాలా చాలా రకాలుగా వచ్చాయండి. ఇప్పట్లో ఏంటంటే అప్పట్లో మనం మామూలుగా ఒట్టి బంగారు ఉన్నటువంటి కమ్మలే తీసుకోవాలని అనుకునే వాళ్ళము. ఇప్పుడు ఏమీ లేదండి, మనకి ఏది షోగా కనపడుతుందో అదే తీసుకుంటున్నాం తప్ప, అవును రాళ్ళ కమ్మలు తీసుకుంటున్నాము మనం మళ్ళీ తిరిగి ఇచ్చి అమ్మితే మనకి నష్టం వస్తుంది అలాంటివన్నీ ఎవ్వరు ఆలోచన చేయట్లేదండి. మనకు నచ్చినది మనం కొనుక్కుంటున్నాం, అంతే కదండి ఎవరైనా. సో నేనైతే అలాగనే చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయంటే, మనకు మెయిన్గా అంటే పెళ్లి కూతురుకు కావాల్సినటువంటి నగలన్నీ ఇక్కడ ఉన్నాయండి. చక్కగా అన్నీ మనం ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు. చాలా మంది అన్సర్ జ్యువెలర్స్కి పోయినప్పుడల్లా మీరు ప్రమోషన్ చేస్తున్నారు కదా అని అంటున్నారు. నాకు ఎలాంటి ప్రమోషన్ లేదండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అన్న వాళ్ళు మాకు బాగా తెలుసు కాబట్టి ప్రతిసారి నేను జస్ట్ ఒక క్లిప్ అలాగా తీసుకుంటాను. ఇంకా వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తానండి. టోటల్గా నేను తీసుకున్నటువంటి కమ్మలు ఇవేనండి. ఇవి 11 గ్రాములు ఉన్నాయన్నమాట. కింద ముత్యం కూడా ఉంది. మనం ఎప్పుడైనా కావాలనుకుంటే డాలర్ కూడా ఇదే మెథడ్లోనే కొంచెం పెద్దవిగా చేపించుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఆ తర్వాత నేను మామూలుగా బయట అక్కడ ఏంటంటే కన్నా గాంధీ చౌక్లో బజ్జీలు చాలా బాగా చేస్తారు. సరే కొనుక్కుందామని చెప్పేసి అనుకున్నాను. సరే ఇంటి దగ్గర ఎంతసేపు చేయాలి అబ్బా, శనగపిండి ఉంది, బియ్య పిండి ఉంది అని చెప్పేసి ఇంటికి వచ్చేసానండి. ఇంకా మా ఫ్రెండ్ రాధ మాత్రం చిన్న కమ్మలు తీసుకుపోయింది. అయితే ఈరోజు మనం పకోడా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక 3 ఆనియన్స్ని ఇలాగా కోసగా కట్ చేసి ఈ విధంగా పిసికి ఇలాగా ఒక బౌల్లో వేస్తూ ఉన్నాను. మనం ఇలా చేయటం వల్ల అవి ఏంటంటే రెక్కల లెక్క ఇలాగ విడిపోతాయి, మనము చక్కగా పకోడా వేసుకోవచ్చు. ఇంకా వీటిలోకి పచ్చిమిర్చి మాత్రము ఈ విధంగా ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అసలు మంటనే లేవన్నమాట.
సరే అని చెప్పి ఒక 7 పచ్చిమిర్చి, వాటితో పాటుగా జీలకర్ర, ఉప్పు ఇంకా ఇలాగ వేసేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు వీటిలోకి ఇలాగ శనగపిండి వేసుకుంటున్నాను. వాటితో పాటుగా కొద్దిగా బియ్యపిండి, అలాగే పసుపు, అలాగే మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం ఇందులోనే వేసేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్క చుక్క నీళ్లు వేయకుండా ఇలాగ కలుపుకోవాలి. అలా కలుపుకొని మనం పకోడా వేసుకుంటేనే చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. చాలామంది అంటే కొంతమంది ఏంటంటే పచ్చి కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుంటారు, కొత్తిమీర వేసుకుంటారు, అల్లం ముక్కలు వేసుకుంటారు. కానీ అత్తయ్యకి ఏంటంటే వాళ్ళకు బుగ్గ్యాల లెక్కనే చేయాలి. ఇలాంటివన్నీ ఎక్స్ట్రాలు వేసేస్తే తినరండి. మొన్న కూడా ఎవరో కామెంట్ పెట్టారు, కరెక్టేనండి, మీ అత్తమ్మ కూడా వెరైటీగా చేస్తే తినరు, మా అత్తమ్మ కూడా తినరు అని కామెంట్ పెట్టారనమాట. సో ఈ నడుమ కొంచెం కామెంట్స్కి అయితే నేను కొంచెం లేట్గా రిప్లై ఇస్తూ ఉన్నానండి, ఏమీ అనుకోవద్దు. అంటే రోజు ఒక పెళ్ళికి తిరగటము, సత్యనారాయణ వ్రతము, ఇలాగా అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదండి. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత బాగా అలసిపోతున్నాను. అందులో ఎండ విపరీతంగా ఉంటుందండి. అసలు నంద్యాల థర్డ్ ప్లేస్లో ఉందంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారు, కరోనా కేసులలో థర్డ్ ప్లేస్ వచ్చింది, ఇప్పుడు వేడి మనకు ఇంత పొంగుతూ ఉందంటే ఇది కూడా థర్డ్ ప్లేస్లో వచ్చింది, మన నంద్యాల ఎంత గ్రేట్ అబ్బా అని అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఇలాగ బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు వేసేసి ఇలాగ కలుపుకోవాలండి. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కలుపుకోవాలి. లూజ్గా అనేది చేసుకోకూడదండి. ఇలా కలుపుకొని మనం పకోడా వేసుకున్నాం అనుకో చాలా రుచికరంగా ఉంటాయి. చాలా మందికి తెలుసు, నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కి ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో వేసేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇంకా ఇప్పుడు ఇలాగ తీసుకొని అందులో వేసేస్తూ ఉన్నాను. మనకు చెయ్యి బాగా కడుక్కొని కొంచెం తడి ఉందనుకో ఈజీగా మనం ఇలాగ వేసేస్తే వేగిపోతాయి అన్నమాట. చేతికి బంక బంక లాగా ఉందనుకో తీసుకొని వేయలేమండి. కాబట్టి మనము టిప్పుకు చెయ్యి ఇలాగ బాగా కడుక్కొని ఇలా వేసామనుకో మనకు ఆనియన్స్ అనేది విడిపోతాయి. మనకు కొంచెం మాత్రమే శనగపిండి అతుక్కుంటుంది కాబట్టి చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదు, అలాగే కరివేపాకు లేదు కాబట్టి ఇలాగ వేసేసాను. కానీ ఆ 2 వేసుకొని చేసుకోండి ఇంకా బాగుంటాయి. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి ఏంటంటే కంపల్సరిగా ఆమెకు బుగ్గ్యాలు కావాలండి. సరే అని చెప్పేసి బుగ్గ్యాలు ఇలాగా వేశాను. బుగ్గ్యాల కంటే మెయిన్గా ఏంటంటే కొంచెం శనగపిండి ఎక్కువగా ఉంటుంది, కొంచెం పిండి లూజ్గా కలుపుకొని వేసేసుకుంటాము, అంతేనండి. చాలామంది ఈ పదము ఇంకా ఇంతవరకు ఎంతమంది ఈ పదాన్ని వాడుతున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ రెండో టిప్పు కూడా బుగ్గ్యాలు వేసేసాను. చూడండి, ఇవి కూడా ఒక టేస్ట్ అండి, చాలా బాగుంటాయి. ఇంకా మెయిన్గా మేమేంటంటే ఎక్కువగా కాఫీలోకి నలుచుకుంటాము. ఇంకా పిల్లలకు ఎప్పుడు ఇవేనా మమ్మీ ఏంటి అని అంటూ ఉంటే, సరే వెరైటీగా బోండాలు చేద్దామమ్మా, ఆలుతో బోండాలు చేద్దామని చెప్పేసి ఫస్ట్ నానమ్మకి ఇచ్చేసి రాపో అని మా అత్తయ్యకి ఇచ్చి పంపించానండి. ఇంకా పిల్లలు ఇచ్చేశారు. ఇంకా ఇప్పుడు వెరైటీగా ఆలుతో బోండాలు వేసుకున్నాము, సూపర్గా ఉంటాయండి. ఫస్ట్ నేనైతే ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక 2 ఆలులు మీడియం సైజువి తీసుకున్నానండి. ఇంకా ఇప్పుడు వీటిని పెద్ద సైజులో ఇలాగ పచ్చి ఆలునే కట్ చేసి అందులో వేసేసాను. ఇంకా ఆ తర్వాత నాకు తగ్గట్టుగా ఉప్పు, అలాగే 2 కప్పుల బియ్యపిండి అయితే 1 కప్పు పెరుగు వేసేసి ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా పట్టుకున్న తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా వీటిలోకి పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా కట్ చేస్తూ ఉంది. మా పెద్దమ్మాయి మాత్రము ఇలాగ కట్ చేయడము చాలా సన్నగా కట్ చేస్తుందండి. ఆనియన్స్ అయితేనేమి, పచ్చిమిర్చి అయితేనేమి, అల్లం ముక్కలు అయితేనేమి చాలా సన్నగా ఓపికగా కట్ చేస్తుంది అనమాట. చిన్నమ్మాయి మాత్రం అసలు ఇలాంటి కటింగ్ చెయ్యదండి. ఆమె ఓన్లీ వంట వరకు అలాగ చేసేసి వెళ్ళిపోవడమే అనమాట. పెద్ద ఆమె చాలా నీట్నెస్ అండి, ప్రతిదీ నీట్గా కడుక్కోవడం నాలాగా అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. కానీ మా చిన్నమ్మాయి వంట చేస్తే అద్భుతంగా ఉంటుందండి. సరేలేండి, ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని వచ్చాను కదా, ఆ మిశ్రమంని ఇందులో వేసేస్తూ ఉన్నాను. వాటితో పాటుగా కొద్దిగా సోలా పొడి వేసేసుకొని, అలాగే కొంచెంగా మనం కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు అయితేనేమి, పచ్చిమిర్చి ముక్కలు అయితేనేమి, అలాగే కొత్తిమీర ఇలాగా వేసేసి బాగా కలుపుకోవాలి. చాలామంది ఏంటంటే మీరు సోది ఎక్కువగా చెప్తున్నారని అంటూ ఉన్నారండి. అలా ఎప్పటికీ అనుకోవద్దండి. ఫ్యామిలీ వ్లాగ్స్ కాబట్టి మీరు మాతో పక్కన ఉన్నట్టుగా మేము ఊహించుకొనే చెప్తూ ఉంటాము. ఇంకా మామూలుగా అంటే షార్ట్ వీడియోస్ అంటే వాటిలో ఏమీ సోదే ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ వచ్చామా చెప్పామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే కలుపుకోవడం చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలండి. బజ్జీలకు కానీ బోండాలకు కానీ ఒకే డైరెక్షన్లో ఇలాగ కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు చక్కగా బోండాలు వస్తాయి.
చాలా అంటే చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చండి. హ్యాపీగా బియ్యం పిండి, అందులో ఆలు వేసేసి మిక్సీ పట్టాము, పెరుగు వేసాము, అంతేనండి. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ మనం ఆల్రెడీ బుగ్గ్యాలు చేసాం కదా, సో అదే ఆయిల్లోనే వేసేస్తూ ఉన్నాను. అయితే చిట్టి చిట్టి బోండాలు చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఈ విధంగా అన్నీ వేసేసి ఇలాగా తీస్తూ ఉన్నాను. చూసారా ఎంత బాగా ఉన్నాయి కదా. కానీ రుచి అయితే చాలా బాగున్నాయండి, వెరైటీగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. నేను తీసుకున్నటువంటి కమ్మలు ఎలా ఉన్నాయి, అలాగే సొరకాయ కర్రీ నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. అలాగే జొన్న రొట్టె ఈజీగా చేసుకోవచ్చండి, హ్యాపీగా అలాగే చేసేసుకోండి. అలాగే వెరైటీగా బోండాలండి, సూపర్గా ఉన్నాయన్నమాట. ఇంకా వీటిలోకి మామూలుగా ఎర్రకారం అయితేనేమి, అలాగే లేదు అంటే పల్లీల చట్నీ అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెంగా పల్లీల చట్నీ చేసేసుకొని ఇలాగ చూపిస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.